నాటి దినాల్లో సంవత్సరానికి వచ్చి ఒక 50 బైబిల్స్ అట్లా పంచేవారట. అయితే నేటి దినాన సంవత్సరమునకైనా 5,000 బైబిల్స్ అతని ద్వారా పంచబడుతూ ఉన్నాయి. అదేవిధంగా అనేకమైనటువంటి విశ్వాస పరిచర్యలలో తను ఒక నమ్మకమైనటువంటి విశ్వాసిగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఇటీవల కాలంలో జోసెఫ్ విజయ్ గారు అతనిని స్పీకర్గా నియమించిన తరువాత రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఆ యొక్క అధికారాన్ని అతను తీసుకుంటూ అతడు ప్రకటించినటువంటి 3 మాటలు, పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తి ఆయన మాట్లాడినటువంటి 3 మాటలు చాలా అద్భుతమైన ప్రియులారా. నిజంగా ఇది ఒక చరిత్ర. తమిళనాడు రాష్ట్రంలో స్పీకర్ స్థానంలో ఉండి ఒక వ్యక్తి దేవుని మాటలు ఉటంకించటం నిజంగా హిందూ దేశం అని పిలువబడుతున్నటువంటి మన దేశానికి అది గొప్ప గర్వకారణం. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, రాజకీయ నాయకులు రక్షించబడిన వారైతే దేశంలో నెమ్మది ఉంటుంది. ఆశ రాజ్యానికి వచ్చిన తర్వాత నేను రాజును కాబట్టి నేను చెప్పినట్లే చేయాలి అని అతను చెప్పలేదు. అతడు ఏం ప్రకటించాడంటే, ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు జీవించండి. అందుకనే ఆ దేశంలో ఆయన పరిపాలించే దినాల్లో దేశమంతా కూడా నెమ్మదితో ఉంది అంట. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మన దేశ రాజకీయ నాయకులు రక్షించబడిన వారైతే దేశంలో నెమ్మది ఉంటుంది. వారు తీసుకునే చట్టాలు కూడా ఆ విధంగానే ఉండబోతూ ఉన్నాయి. క్రీస్తు రాజ్యంగా ప్రకటించబడాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాం. అయితే అట్టి భారము కలిగి ప్రార్థించగలిగితే మన రాష్ట్రంలో కూడా అట్లాంటి రాజకీయ నాయకులు లేవాలి. మన దేశమంతా కూడా అట్టి రాజకీయ నాయకులు లేవాలి. అప్పుడే దేశంలో నెమ్మది. ఒకసారి ఆయన చదివినటువంటి ఆ 3 మాటలు ఒక్కసారి నేను చదివి చెప్తాను, చదవండి. మన యొక్క పాఠంలోకి వెళ్ళిపోదాం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని ఆయన చదివారు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనము. మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుదీయకుము. చిట్ట చివరిగా మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది చాలమ్మా. ప్రియమైన వర్లారా, ఈ 3 మాటల్లో చిట్ట చివరిగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎప్పుడు పొరుగు వారిని ప్రేమించగలం? వారిని క్షమించినప్పుడు. పొరుగు వారి కొరకు ఎప్పుడు ప్రార్థించగలం? వారిని ప్రేమించినప్పుడు. ఆయన చిట్ట చివరిగా ఒక మాటతో ఆయన ముగించారు. ఆయన ఏమంటారు అంటే, రక్షించబడినప్పటి నుండి ఈ మాటను నా హృదయంలో నుండి నేను తీసి వెయ్యలేదు. రక్షించబడినప్పటి నుండి ఈ మాటను నా హృదయంలో నుండి నేను తీసివేయలేదు. అతని హృదయం అంతా కూడా ఆ మాటతో నిండిపోయి ఉంటే ఇక అతడు ప్రేమించకుండా ఎట్లా ఉండగలడు? ఈ దేశంలోనే మనం ఎక్కడికి వెళ్ళినా స్ట్రీట్ నేమ్స్లో ఒక నేమ్ కనబడుతూ ఉంటుంది, ఇజ్హాక్ రాబిన్ అని చెప్పేసి. ఇజ్హాక్ రాబిన్ చూసారమ్మా మీరు? ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది సాధారణంగా ప్రతి ఊర్లో కూడా.
అయితే ఆ పేరు ఎవరిది అంటే గతించిన కాలంలో ఇజ్రాయేల్ ప్రధానమంత్రి గారిది, ఇస్హాక్ రాబిన్. అయితే అతన్ని ఒక వ్యక్తి కాల్చి చంపేశాడు. ఇజ్రాయెల్ దేశంలో హత్య చేయబడినటువంటి ప్రధాని ఎవరంటే ఆయనే. అనేక దేశాల నుంచి ఆయన అంత్యక్రియల కోసము ఇజ్రాయెల్ దేశం వచ్చారు. ఆ చిట్ట చివరి సెరమనీలో తన యొక్క మనవరాలు, తనకి 17 సంవత్సరాలు, తనకి కొద్ది నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. అయితే ఆ భౌతికమైన దేహం దగ్గర నిలబడి తను ఒకే ఒక్క మాట చెప్పింది, నా తాతయ్యను కాల్చి చంపిన వారిని చంపాలి అనే కక్ష నాలో లేదు. ఎందుకంటే నా హృదయం అంతా కూడా నా తాతయ్య ప్రేమతో నిండిపోయింది. తను చెప్పిన ఆ ఒక్క మాట ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. తన తాతయ్యని చంపిన వారిని కక్ష తీర్చుకోవాలనే ఆశే ఆమెకు లేదు అంట. కారణం ఏంటి అంటే ప్రేమతో తన హృదయం అంతా కూడా నిండిపోయింది. ప్రేమతో హృదయం నిండిపోయినప్పుడు కక్ష తీర్చుకోవాలనే ఆశకి ఇక్కడ స్థానం లేదు. అయితే ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో మన దేశము కొరకు, అట్టి రాజకీయ నాయకుల కొరకు ప్రార్థిస్తూనే మన జీవితాలను ప్రభువు కొరకు మనము సిద్ధపరచుకోగలగాలి. ఆయన అంటారు, ప్రియులరా మనము ఒకరినొకడు ప్రేమింతుము. ప్రేమ అనేది వన్ సైడ్ లవ్ కాదు, ఇది ఒకరినొకరు ప్రేమించాలి. చప్పట్లు కొట్టాలని చెప్పేసి ఒక చెయ్యిని క్రింద పెట్టి ఒక్క చేత్తో నువ్వు ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా శబ్దం వస్తుందా? చప్పట్లు ఎప్పుడు మురుగుతాయి అంటే 2 చేతులు కలిసినప్పుడే. అయితే ప్రియులారా, ప్రేమ కూడా ఎప్పుడు పరిపూర్ణమవుతుంది అంటే ఒక్క వ్యక్తి ప్రేమించినంత మాత్రాన ఆ ప్రేమ పరిపూర్ణము కాదు. ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ఒకవేళ మన జీవితాల్లో ప్రేమ లేకపోతే వారెవరు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది అంటే చదవండమ్మా, 3వ అధ్యాయం 10వ వచనం. వారెవరంట? దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరిని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ప్రియమైన వారులారా, మనము ఒకరినొకరు ప్రేమింతము. ఒకవేళ అట్లా చేయకుండా ఉంటే మనము దేవుని సంబంధులము కాదు. అయితే ఆ ప్రేమ ఎట్టి రీతిగా ఉండాలో కూడా ఆయన తెలియచేస్తూ ఉంటారు. 3వ అధ్యాయము 18వ వచనము. 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ప్రియమైన వారులారా, ఆ ప్రేమ ఎట్టి రీతిగా ఉండాలని తెలియజేస్తున్నాడు. నాలుకతో కానీ మాటతో కాదు. ఎట్లా ఉండాలమ్మా? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. సత్యం అంటే వాస్తవికమంగా ప్రేమించగలగాలి. కేవలము పై పూత మాటలు బట్టి అది కాకూడదు. హృదయములో అది నిండి ఉండాలి. ఆ ప్రేమను క్రియల ద్వారా ఈ లోకానికి మనము చూపించగలగాలి. అందుకనే కొన్ని సందర్భాల్లో మనం వాటిని చదువుతూ వెళ్ళాం. ఎవరైనా చలితో వణుకుపోతున్నప్పుడు వీళ్ళు దుప్పటి కప్పుకొనడం కాదు. ఇందాక ఆయన చదివించినటువంటి మాటలో అదే చెప్తూ ఉన్నాడు కదా. అయితే నువ్వేం చేయాలి? నువ్వు క్రియారూపంగా ఉండాలి. సత్యముతో వాస్తవికంగా నువ్వు ప్రేమించాలి అని చెప్తూ మనం ఇంకా ఆ ప్రేమ ఎట్టి రీతిగా ఉండాలన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ప్రభువు ప్రేమించినట్లుగా మనం ప్రేమించాలి. చదువుదాం. 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. చాలమ్మా, ప్రభు సెలవిస్తున్నటువంటి మాట. నేను ఎట్టి రీతిగా మిమ్మల్ని ప్రేమించానో అట్టి రీతిగా మీరును ఒకరినొకరు ప్రేమించాలి. అయితే ప్రియులరా, మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమలో
ఈ రెండు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన సత్యముతో ప్రేమించారు, క్రియతో ప్రేమించారు. ఆ క్రియ ఎట్లాంటిదంటే తన ప్రాణము పెట్టునంతగా మనలను ఆయన ప్రేమించాడు. నేను ఎట్టి రీతిగా మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి. నేను ఎట్టి రీతిగా ప్రేమించాను, అన్కండిషన్ లవ్, షరతులు లేని ప్రేమ నాది, బదులాశించినటువంటి ప్రేమ నాది, అర్హత లేకున్నప్పటికీ కూడా అర్హునిగా ఎంచినటువంటి ప్రేమ నాది, దేనిని ఆశించినటువంటి ప్రేమ నాది. అట్టి రీతిగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకు ప్రియులారా, ప్రభువు ఎట్టి రీతిగా ప్రేమించాడు, మనం ఎట్టి రీతిగా ప్రేమించాలని ఆలోచన చేస్తే ఒకరి బలహీనతలను మరొకరు భరిస్తూ ప్రేమించాలి. మరలా చెప్తున్నాను, ఒకరి బలహీనతలను మరొకరు భరిస్తూ ప్రేమించాలి. ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలు మనం చూడగలిగినట్లయితే ప్రేమ యొక్క జన్మస్థలము దేవుడే. ప్రేమ యొక్క జన్మస్థలము దేవుడే. ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణ కానీ లేకపోతే మన స్వార్థము కోసం మనం చేసేటువంటిది అది ప్రేమ కాదు, అది లోక సంబంధమైనదే. కానీ అయితే అగాపే ప్రేమ, దివ్యమైనటువంటి ఆ ప్రేమ, దాని యొక్క జన్మస్థలం ఎక్కడంటే దేవుని దగ్గరే పుట్టింది ప్రేమ. అందుకనే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. మరలా అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు, వాడు దేవుని ఎరిగినవాడు. ప్రేమిన వాళ్ళారా, ఎవరైతే ఒకరినొకరు ప్రేమిస్తారో ఆ ప్రేమించే ప్రతివాడునంట ఆయన అక్కడ రెండు మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రేమించు ప్రతివాడు ఎట్లాంటి వాడమ్మా? దేవుని మూలముగా పుట్టినవాడు, అనగా దేవుని సంబంధి. అయితే దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంటి? దేవుని సంబంధి అంటే ఏంటి? బైబిల్ అంతా తెలిసినంత మాత్రాన వారు దేవుని సంబంధులు అని కాదు. బైబిల్ సిద్ధాంతాలు తెలిసినంత మాత్రాన అతడు దేవుని సంబంధి అని కాదు. అవును, అయితే ఏంటి దేవుని మూలంగా పుట్టడం అంటే ఏంటి? దేవుణ్ణి ఎరగడం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే ప్రియులారా, దేవునితో అత్యంత వ్యక్తిగతమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండటమే దేవునిని ఎరగడం. మనకందరికీ బైబిల్ తెలుసు, చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాం. ఆయన మన కొరకు చనిపోయాడన్న విషయం అందరికీ తెలుసు. అయితే ప్రియులారా, తెలుసుకోవడం వేరు, వ్యక్తిగతంగా అనుభవించటం వేరు. అయితే ఆయన కోరుకుంటున్నది ఏంటి అంటే వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడో, మన కొరకు ఏం చేశాడో, ఆయన అట్టి రీతిగా చేయకపోతే నేటి దినాన మన పరిస్థితి ఏంటో వాటిని తలపోసుకున్నప్పుడు, ప్రభు పాదాల చెంతకు మనము రాగలిగినప్పుడు ఆయనతో